హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ హై పాయింట్స్ ప్రెస్ చేసి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నా రావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. ఎవరో రాజుని చూస్తుంటే తనకెందుకు కోపం వస్తుందో అర్థం చేసుకోలేని కన్ఫ్యూజన్ లో ఉన్న విచితకి రాజ్ డైరెక్ట్ గా తన మీద సీరియస్ అవ్వడం నచ్చితే తొలకరికై వేచి చూస్తున్న ఆమనిలా తన మనసు కేరింతలు కొట్టింది. ఇది చెప్తే రాజ్ ఖచ్చితంగా కొడతాడు. మరి ఏం చెప్పాలబ్బా? తెలిసి కూడా నాటకాలాడి అడ్డంగా ఇరుక్కుపోయాను అని తనలో తానే తెగ నలిగిపోతోంది విషిత. సీరియస్ అవుతున్న రాజ్ని తలెత్తి చూడాలంటేనే ఏదో తెలియని భయం. మొదటిది ఇరుక్కుపోయినందుకైతే రెండోది తనకే తెలియని వింత ఫీలింగ్. ఇబ్బందిగా గోర్లు పీకేసుకుంటూ, సారీ సార్, సైడ్ యాంగిల్లో అర్థం కాలేదు. మా గురించి పట్టనట్టే పప్పులు తింటున్న మీరు గేమ్లో ప్లేయర్ అనుకోలేదు, ఇంకా ఎవరో అనుకున్నాను. స్ట్రైట్ గా పరిచయం చేస్తే క్లారిటీ వచ్చింది అని చిన్న గొంతుతో విడమర్చి వివరంగా చెప్పి లెక్చరర్ సైడ్ కి తిరిగి, మీరు చెప్పండి మేడం, మేము వాళ్ళ కోసమే కదా ఇక్కడికి వచ్చింది. అలా సింగిల్ గా సోలోగా ఉంటే మేము వేరేలా అనుకుంటాం కదా అంది అమాయకపు మొహంతో. షీఈస్ కరెక్ట్ అని విష్ణుకి సపోర్ట్ చేసిన లెక్చరర్ రాజ్ స్టే విత్ టీమ్ అని అయ్య గారికి అడ్వైస్ చేసి వెళ్లిపోయారు. పళ్ళు బిగించి ఫైర్ అవుతున్న రాజ్ని డైరెక్ట్ గా చూడలేక వెనుతిరిగిన విషితను అల్లిన జడ పట్టుకుని వెనక్కి లాగి, రాంగ్ రూట్ లో నన్ను కెలక్కు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చానంటే చచ్చూరుకుంటాం అని వార్నింగ్ ఇచ్చి వదిలి తిరిగి తన ప్లేస్ లోకి వెళ్లిపోయాడు రాజ్. బట్ ఆ ఒక్క నిమిషం రాజ్ కి ఎంత క్లోజ్ గా ఉన్నా తన హార్ట్ చెప్పలేనంత వేగంగా కొట్టుకుంటుంటే నోరు తెరిచి ఆన్సర్ చెప్పలేనంత టెన్షన్ లో చిరు చెమటలతో ముఖమంతా తడిచిపోతే తెలియని తడబాటుతో నెమ్మదిగా తన ప్లేస్ కు వచ్చిన విషితని చుట్టేశారు అంతకు ముందు రాజ్ కి సైడ్ కొట్టిన ఇద్దరమ్మాయిలు. ఏంటే, వాడు సీరియస్ గా నీతో ఏదో చెప్తున్నాడు, ఇద్దరి మధ్య అంత క్లోజ్నెస్ ఉందా అని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే ఇంతకు ముందెప్పుడు ఫేస్ చేయని కొత్త ఫీలింగ్ క్యారీ చేస్తున్న విషిత డైరెక్ట్ గా ప్రపోజ్ చేయమన్నాడు అని చెప్పింది చాలా క్యాజువల్ గా. పేలాలు వేగుతున్న మొహంతో, మేం నమ్మం అని అంటే మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నా కోసమే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మేడంని అడ్డు పెట్టుకుని టీజ్ చేశానన్న కోపం కన్నా డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదన్న కోపంతోనే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. వాడి స్టైలే వేరబ్బా, ఏది చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని ఉడికిపోతున్న వాళ్ళని ఇంకాస్త కొల్లుకునేలా చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్ దగ్గరికి వెళ్ళింది. ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్న సీనియర్ ఇదంతా వినడంతో తనని ఫాలో అయ్యాడు. వాడితో సెట్ అవ్వడం ఇంపాసిబుల్, నీ అట్రాక్షన్ ఇక్కడే ఆపేయి, నీ క్యారెక్టర్ కి వాడు కరెక్ట్ కాదు, ఫీలింగ్స్ పెంచుకుంటే ప్రాబ్లం అవుతుంది అని అడ్వైస్ చేస్తే ఆ సీనియర్ మీద చెప్పలేనంత కోపం వచ్చింది విషితకి. నీ లిమిట్స్ దాటి మాట్లాడకు, ఇది నా సొంత విషయం అని సీనియర్ అన్న ఆలోచన కూడా లేకుండా సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది తను. ఆ కోపం ఎందుకోసమో, ఈ అబద్ధాలు ఎవరి కోసమో, అసలు తనలో ఎప్పుడూ లేని ఇంత టెన్షన్, ఇంత గందరగోళం దేనికోసమో తెలుసుకోలేకపోతున్న విషిత ఆ రాత్రి నిద్రకి దూరమైంది. అయితే ఆ కోపం వెనుక విషిత కళ్ళలో కనిపిస్తున్న ఫీలింగ్ వాడిని రెచ్చగొట్టింది. ఫలితంగా నెక్స్ట్ డే కాలేజ్ లో విషిత లవ్స్ రాజ్, రాజ్ మ్యాడ్లీ కనెక్టెడ్ విత్ విషిత అని కిస్ సింబల్స్ తో, హార్ట్ సింబల్స్ తో, చెత్త చెత్త కొటేషన్స్, ఇంకా ట్యాగ్ లైన్స్ తో విషిత రాజ్ ఫొటోస్ నోటీస్ బోర్డులో కనిపించాయి. ముందుగా వచ్చిన కొంతమంది చూసేసి చెవులు కొరుక్కోవడం స్టార్ట్ చేస్తే అందరూ చూసేలోపే ప్యూన్ ఫొటోస్ తీసేసి నోటీస్ బోర్డ్ క్లీన్ చేశాడు. మ్యాటర్ రాజ్ వరకు చేరి విషిత కోసం తన క్లాస్ దగ్గరికి రావడంతో, వెళ్ళిపోయింది సార్, వాళ్ళ డాడీకి తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుందని భయపడి ఏడుస్తూ ఉంటే అవినాష్ వెంటే వెళ్ళాడు అని ప్రీతి చెప్పింది. నీ దగ్గర విషిత ఫొటోస్ ఉన్నాయా అని రాజ్ అడిగితే, ఉన్నాయి సార్ అన్నదే కాని అనుమానం ఇంకా భయం తనలో ఎందుకోసమోనని. మీ ఇద్దరి ఫొటోస్ నా నెంబర్కి ఫార్వర్డ్ చేయి అని నెంబర్ ఇచ్చి రాజ్ వెళ్ళిపోతే ఇద్దరి ఫొటోస్ అనగానే మరింత కన్ఫ్యూజన్. బట్ సీనియర్ని ప్రశ్నించలేదుగా, అందులోనూ రాజ్ అతను చెప్పినట్టుగానే ఇద్దరి ఫొటోస్ ఫార్వర్డ్ చేసింది. అయితే ఈ విధంగా రాజ్ నెంబర్ దొరికినందుకు ప్రీతి హ్యాపీగా ఫీల్ అయితే అవినాష్ మాత్రం ఫుల్ ఫైర్ అయ్యాడు.
ఫోటోస్ ఫార్వర్డ్ చేసినందుకు, ఇంకా నెంబర్ సేవ్ చేసుకున్నందుకు. మిస్యూజ్ చేయడు, ఏదో రీజన్ ఉండే ఉంటుంది అని కాన్ఫిడెంట్ గా సర్ది చెప్పిన ప్రీతి, విషిత ఎలా ఉంది అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తే, ఇంట్లో ఆంటీయే ఉన్నారు, అంకుల్ టీ ఎస్టేట్ వర్క్ ఉందని వెళ్ళారట. ఇక్కడ జరిగింది ఆంటీకి చెప్పలేదు, ఏవో సిల్లీ రీజన్స్ చెప్పి మేనేజ్ చేసింది. బట్ అంకుల్ కి తెలిస్తే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ కాలేజ్ మార్చేస్తారు, ఇంకా ఇక్కడ గొడవ చేస్తారని భయపడుతోంది అని చెప్పి, అసలు దీనికి బుద్ధి లేదు, వాడితో మాటలేంటి దీనికి అని అన్నాడు అసూయ నిండిన అసహనంతో. అవి మాటలు కాదు, దొరికిన ఛాన్స్ రాజ్ మీద కోపంతో యూజ్ చేసుకుంది. బట్ అది ఇలా రివర్స్ అవుతుందని ఊహించలేదు. ఇట్స్ ఓకే, రాజ్ లాంటి కాలేజ్ కింగ్ తో ఒక్క నిమిషం క్లోజ్ గా ఉన్నా ఇటువంటివి కామన్, అంకుల్ కి తెలియకుండా మేనేజ్ చేద్దాం అని అడ్వైస్ చేసి వెళ్దాం అని అంటే కార్ తీశాడు అవినాష్. నెక్స్ట్ డే కాలేజ్ సెంటర్ లో కొత్తగా పుట్టుకొచ్చిన 10 అడుగుల నోటీస్ బోర్డు మీద మధ్యలో రాజ్ ఫోటో, దాని చుట్టూతా ఆల్మోస్ట్ కాలేజ్ లో ఉన్న 300 మంది అమ్మాయిల ఫోటోస్ దర్శనమిచ్చాయి. హార్ట్ సింబల్స్, కిస్ సింబల్స్, ఇంకా చాలదన్నట్టు ప్రతి అమ్మాయి ఫోటో కింద రాజ్ తన హ్యాండ్ రైటింగ్ తో రాసిన లవ్ యూ అనే వర్డ్. విషిత ప్రీతి ఫోటోస్ కూడా ఉన్నాయి అందులో. నోటీస్ బోర్డు ముందు సెట్ చేసిన లాలీపాప్స్ చీకుతూ తమ ఫోటో ఉందా లేదా అని పోటీ పడి మరీ చెక్ చేసుకుంటున్నారు గర్ల్స్. ఇదంతా చూసిన సీనియర్స్ కి కాలిపోతూ ఉంటే, అసలు ఒక్క అమ్మాయి కూడా కోపం రాకపోగా వాళ్ళకి ఎలా ఉండాలో అలానే ఉంది. టిట్ ఫర్ టాట్, ఇది రాజ్ పనే. ఏదో ఒక విధంగా రాజ్ ఇమేజ్ మీద బురద చల్లాలని ట్రై చేసిన వాళ్ళని డైరెక్ట్ గా బురద గుంటలో ముంచిలేపాడు రాజ్. విషితతో ఇది మొదలు పెట్టిన సీనియర్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి బాస్కెట్ బాల్ కోర్టుకు వచ్చిన వాళ్ళకి సింగిల్ గా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు రాజ్. వాడికి ఇటువంటి వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అంతమంది అమ్మాయిలు వెంటపడి తిరుగుతున్నా పట్టించుకొని వాడు ఇటువంటి సిల్లీ థింగ్స్ కి రియాక్ట్ అవ్వడు. ఇంకోసారి రిపీట్ చేసి మన పరువు తీయకు అని తమలోని వాడికి వార్నింగ్ ఇచ్చి అందరూ టీమ్ గా కోర్టులో అడుగు పెట్టారు. అవినాష్ ఫోన్ చేసి చెప్పడంతో కాలేజీకి వచ్చిన విషిత అంతమంది అమ్మాయిల మధ్య రాజ్ ఫోటో చూసి డల్ అయింది. కానీ అది ఎందుకో తనకే తెలియకుంటే ప్రీతి మాత్రం రాజ్ రివెంజ్ ప్లాన్ కి చాలా హ్యాపీ ఫీల్ అయింది. మ్యాటర్ ప్రిన్సీ దాకా వెళ్లడం, చేసింది ఎవరైనా సరే ఆఫ్టర్ టోర్నమెంట్ యాక్షన్ తీసుకుంటాను అని నోటీస్ పాస్ చేయడం కొసమెరుపు. టోర్నమెంట్ కి టైం ఎక్కువ లేకపోవడంతో డాన్స్ ప్రాక్టీస్ కోసం విషిత ఆడిటోరియం కి వెళ్లడం తప్ప అంతకు మించి వేరే దేనిలోనూ ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఫీల్ అయింది, భయపడింది అని ప్రీతి అవినాష్ కన్సోల్ చేస్తూ ఉన్నారు. కానీ రాజ్ మీద ఫీలింగ్స్, తనలోని కన్ఫ్యూజన్ డిస్టర్బ్ చేస్తున్నాయని తనకు మాత్రమే తెలుసు. టోర్నమెంట్ డే రానే వచ్చింది. అతిథులకు, ఆటగాళ్లకు గ్రాండ్ వెల్కమ్ తో స్వాగతం పలకడంతో టీంతో కలిసి విషిత స్టేజ్ మీద క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ముగించడంతో పాటు అందరినీ ఆకట్టుకుంది కూడా. ఆ తర్వాత స్టేజ్ మీద స్పీచ్ స్టార్ట్ అయితే డ్రెస్ మార్చుకోవడానికి అందరితో కలిసి విషిత రూమ్ కి వెళ్తూ ఉంటే కనిపించాడు రాజ్. తనని చూడడమే హెవీగా మారిన ఫీలింగ్ తో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా నిలబడిపోయింది విషిత. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు రాజ్ ని డైరెక్ట్ గా చూసింది లేదు తను. బాధపడుతుంది అని అర్థమైన రాజ్, ఫెయిల్ అవ్వకు, ఇటువంటివన్నీ కాలేజెస్ లో కామన్, స్పోర్టివ్ గా తీసుకొని మైండ్ లో నుంచి డెలీట్ చేయి. నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చి ఫీల్ అయితే ఆడేసుకుంటారు. అండ్ నీ టీం మెంబర్స్ కి నా గురించి అలా చెప్పడం తప్పు. యూ హ్యావ్ టు సే సారీ ఫర్ దట్ అని సీరియస్ గా అడ్వైస్ తో పాటు వార్నింగ్ కూడా ఇచ్చి రాజ్ వెళ్లిపోతూ ఉంటే తనని చూస్తూ జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటున్న విషిత పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అనౌన్స్మెంట్ కంప్లీట్ అవ్వగానే ఆటగాళ్ళందరూ గ్రౌండ్ కి రావడంతో పరిచయాల తర్వాత టోర్నమెంట్ స్టార్ట్ అయింది. మన బల్బు బాబు టీం స్ట్రాంగ్ టీమ్ స్పిరిట్ అండ్ గేమ్ టెక్నిక్స్ తో అందరిని చిత్తుగా ఓడించి ఫైనల్ గా ట్రోఫీ విన్ చేసుకుంటే, ఇది ముందుగానే ఊహించిన అవినాష్ కి గేమ్ ఇంట్రెస్ట్ గా అనిపించకపోయినా కేవలం ప్రీతి విషితల కోసమే ఉన్నాడు అక్కడ. టోర్నమెంట్ హడావుడి ముగిసి గెలిచిన టీం కి అప్రిషియేషన్ పార్టీ అరేంజ్ చేస్తే విషిత టీం కూడా అందులో పార్టిసిపేట్ చేసింది. అయితే ముందులో యాక్టివ్ గా మాత్రం లేదు విషిత. రాజ్ డిమాండ్ చేసిన సారీ సిన్సియర్ గా, సీరియస్ గా ఆ పార్టీలోనే చెప్పేసింది విషిత. అది ఫినిష్ అయిన 2 days కి బాస్కెట్బాల్ టీమ్ మెంబర్స్ అండ్ విషిత టీమ్ మెంబర్స్ పేరెంట్స్ అందరికీ ప్రిన్సీ ఆఫీస్ నుంచి ఫోన్స్ వెళ్ళాయి వచ్చి కలవమని.
ఇప్పటి వరకు ఏది తెలియని యోగేంద్ర డైరెక్ట్ గా ప్రిన్సీ రూమ్ నుంచి ఫోన్ రావడంతో తన ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. మైండ్ క్యారీ చేస్తున్న డిస్టర్బెన్స్, హార్ట్ మెయింటైన్ చేస్తున్న హెవీ ఫీల్ తో ఈ 2 డేస్ కాలేజ్ మానేసి ఇంట్లోనే ఉంది విషిత. ప్రోగ్రామ్ స్ట్రెస్ అని పేరెంట్స్ అనుకుంటే, నువ్వు ఇలా ఉంటే అంకుల్ కి అనుమానం వస్తుంది అని ప్రీతి అవినాష్ అడ్వైస్ చెప్పారు. రేపటి నుంచి వస్తాను అని ముక్తసరిగా చెప్పడంతో వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి ఇంటికి వచ్చిన యోగేందర్ పెద్ద పెద్ద అడుగులతో స్ట్రైట్ గా పైకి వెళ్తూ ఉంటే భర్త మొహంలోని కోపం గమనించిన సుజిత గారు, ఏమైందండి అంటూ పరుగులాంటి నడకతో ఆయన వెనక్కే విషిత రూమ్ కి వచ్చారు. బెడ్ రెస్ట్ కి అని టోర్నమెంట్ ఆల్బమ్ తిరిగేస్తున్న విషిత కళ్ళు తన ప్రమేయం లేకుండానే వర్షిస్తూ ఉంటే, ఇంత జరిగినా తన దగ్గర తెలియకుండా దాచిన కోపంతో ఆవేశంగా రూమ్ లోకి వచ్చిన యోగేందర్ కూతురి కన్నీళ్లు చూడడమే నీరు గారిపోయారు. తను వచ్చింది కూడా తెలియనంతగా టోర్నమెంట్ ఆల్బమ్ చూస్తున్న విషిత చేతిలో నుంచి ఆల్బమ్ లాక్కొని తన దగ్గర ఉన్న ఫోటోస్ బెడ్ మీదకి గిరాటు కొట్టారు యోగేందర్. నోటీస్ బోర్డులో పెట్టిన రాజ్ ఇంకా తన ఫోటోస్ అవి చూస్తూనే భయంతో బిగుసుకుపోయిన విషితను, కాలేజీలో ఏం జరుగుతుందో నా దాకా రాకుండా ఎందుకు దాస్తున్నావు అని బాధ నిండిన గొంతుతో నిలదీశారు యోగేందర్. స్టార్టింగ్ లో జరిగింది చెప్తే కాలేజ్ మార్చేస్తారు అన్న భయంతో దాచింది. మరి ఎప్పుడు జరుగుతోంది తన మనసులోని ఘర్షణ? ఏమని చెప్తుంది? కన్నీళ్లతో మౌనంగా నిలబడిన విషితను కంగారు నిండిన గుండెతో, ఏమైందిరా, ఏదైనా సమస్య ఉంటే చెప్పు, డాడీ చూసుకుంటారు అని సుజిత గారు అనునయిస్తూ ఉంటే, సమస్య తన మనసుతోని చెప్పలేక, క్షణం కూడా తండ్రి బాధని అలా చూడలేక ఒక్కడుగులో తండ్రి రెక్కల కిందకు చేరిపోయి గట్టిగా ఆయన వెన్ను చుట్టేసి కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చేస్తే, ఎప్పుడూ లేని విధంగా కూతుర్ని అలా చూస్తున్న తల్లిదండ్రుల మనస్సు చివుక్కుమంది. ఎదిగిన ఆడపిల్లలో ఆ మార్పుకి కారణం అవినాష్ అనుకున్న యోగేంద్ర కళ్ళు ఆల్బంలో అవినాష్ మీద నిలిచాయి. ప్రీతి విషిత మధ్యలో అవినాష్ ముగ్గురిని అప్పడలా నొక్కేస్తూ అవినాష్ చెంపకు చెంప పెట్టి నవ్వుతూ నిలబడ్డ రాజ్ని క్షణం చూస్తూ, ప్రేమిస్తున్నావా అని ఆయన ప్రశ్నించడమే అప్పటి వరకు విషిత గుండెల్లో గూడు కట్టుకున్న సందిగ్ధం గొంతు దాటి వెక్కిళ్లతో బయటకు తన్నుకొచ్చింది. తెలియటం లేదు డాడ్, వాడు ఎవరిని దగ్గరికి రానివ్వడు, కానీ అందరినీ కలిపేసుకుపోతాడు. వాడి డాడీ రిఫరెన్స్ మీద ఆ కాలేజీలో 10 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, కానీ ఎవరిని తక్కువగా చూడ్డు. అసలు ఆ విషయమే తెలియనట్టుంటాడు. అందరి గురించి కేర్ తీసుకుంటాడు, కానీ ఎవరిని లెక్క చేయడు. ఒంటరిగా గడ్డిలో పడుకుంటాడు, ఒంటరిగా మట్టిలో ఆడుకుంటాడు, ఒక్కోసారి ఒంటరిగా పుస్తకాల్లో పురుగులా మారిపోతాడు, ఇంకోసారి ప్రొఫెసర్లా నిలబెట్టి క్లాసులు పీకుతాడు, కోప్పడుతూనే కేరింగ్ చూపిస్తాడు, తిడుతూనే నవ్విస్తాడు. అమ్మాయిలందరూ వాడి వెనకాలే ఉంటారు. ప్రవరాక్యుల్లా ఎవరిని పట్టించుకోకుండా ఫోజులు కొడతాడు. ఇంకోసారి అందరినీ కలిపేసుకుని ఇష్టంగా ఎంజాయ్ చేస్తాడు. వాడి సంతోషం చూడలేక అబ్బాయిలందరూ ఏడ్చి చేస్తున్నారు. వాడు తిడుతూ ఉంటే పడాలనిపిస్తుంది, వాడు పట్టించుకోకపోతే కోపం వస్తుంది. ఏదో ఒక పిచ్చి పని చేసి దద్ది అని ప్రతిసారి తిట్టించుకుంటూనే ఉంటున్నా. నీకన్నా 10 టైమ్స్ కోపం ఎక్కువ, నీకన్నా 10 టైమ్స్ ప్రేమ ఎక్కువ. వాడు అందరినీ ఒకేలా ట్రీట్ చేసినా నాకు మాత్రం స్పెషల్గా కావాలనిపిస్తుంది. నీకన్నా 10 టైమ్స్ ఎక్కువగా కావాలనిపిస్తున్నాడు డాడీ. దీన్ని ఏమంటారో నాకు తెలియడం లేదు. లైఫ్ లాంగ్ వాడు నాకు మాత్రమే కావాలనిపిస్తోంది డాడ్ అని విషిత చెప్తున్నదంతా వింటున్న యోగేందర్ సుజిత గారికి పూర్తిగా అర్థమైంది కూతురు ఎంతగా ఆ వ్యక్తిని కావాలనుకుంటుందో. ఫోటోస్ చూస్తున్న యోగేంద్ర కళ్ళు మాత్రం, వేడిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా అని అవినాష్ ఫోటో చూస్తూ ఉంటే, నీకు ఎంత చెప్పినా నేను వాడు కళ్ళ ముందుకు వస్తే మాట్లాడలేకపోతున్నాను, మూగదాన్ని అయిపోతున్నాను, భయంగా ఉంది డాడ్ అని వెక్కుతున్న కూతురి తల మీద చేయి పెట్టి, ఎవరు అంటూ ఆల్బం విషిత ముందుంచితే ఫేస్ మాత్రమే కనిపిస్తున్న రాజు ముఖం మీద వేలు పెట్టి తండ్రిని చూసింది విషిత. నిండా చెమటలతో సూర్యుళ్ళ వెలుగుతున్న రాజ్ మొహం చూడడమే కళ్ళు చిన్నవి చేసి కూతుర్ని చూస్తే, వాడు చూడటానికి స్లిమ్ గా, ఇన్నోసెంట్ గా, చాలా క్యూట్ గా అమూల్ బేబీలా కనిపిస్తాడు. బట్ ఫేస్ చేస్తే తెలుస్తుంది వాడిలోని భయంకరాలన్నీ అని కన్నీళ్ళిండిన కళ్ళతో ఉక్రోషంగా అంటూ ఉంటే,
యోగేందర్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. రాజ్ మీద అంతులేని కూతురి ప్రేమ తెలుస్తూ ఉంటే సుజిత గారిని చూశారు ఆయన. సంతృప్తి నిండిన కళ్ళతో భర్తకు ఆమోదాన్ని తెలిపి కూతురి కళ్ళు తుడుస్తూ, ఇంకా ఏడవకు, నాన్న చూసుకుంటారు అని లాలనగా చెప్తే అప్పటి వరకు తండ్రి గురించి లేని ఆలోచన సుజిత గారి మాటల్లో జ్ఞప్తికి వచ్చి బెదురుగా తండ్రిని చూస్తూ, సారీ డాడ్ అంది నొచ్చుకుంటూ. తనని బెడ్ మీద కూర్చోపెట్టి పక్కనే కూర్చుంటూ, ఏ వీక్ రిసార్ట్కి వెళ్తున్నావా అని అడిగితే వెళ్ళటం లేదు అంది ఆసక్తి లేని ముఖంతో. వాడి గురించి చెప్పావు కదా డాడీకి, కొంచెం టైం ఇస్తావా అని కోపం నిండిన గొంతుతో మృదువుగా అడిగితే కంగారుగా చూసింది విషిత. కూతురు కంగారికి, 4 సంవత్సరాలు నువ్వు చదివే కాలేజ్ కోసమే ఎంతో ఆలోచించాం. ఇప్పుడు నీ జీవితాన్ని ఒక వ్యక్తి చేతిలో పెట్టాలంటే ఎన్ని ఆలోచించాలి? నువ్వు ఇష్టపడితే సరిపోదుగా, అవతల వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ ఇష్టాల గురించి, వాళ్ళ మనసులో వాళ్ళకంటూ ఉన్న ఆలోచన, నిర్ణయాల గురించి తెలుసుకోవాలి కదా అని వివరిస్తే, నీ ఇష్టం డాడ్, కానీ వాడు నీకు ఖచ్చితంగా నచ్చడు అని ముందుగానే చెప్పింది విషిత. నాకు నచ్చకపోయినా నీ సంతోషం నాకు కావాలి. అది జీవితాంతం నీకు దూరం కాకుండా చూసుకోగలిగే సమర్థుడైతే చాలు అని తేల్చి చెప్పిన యోగేందర్, రేపు కాలేజ్కి రమ్మని ఫోన్ వచ్చింది అనడంతో అప్పటి వరకు ఆ విషయమే తెలియని విషిత షాక్ అయింది. మొదటి నుంచి జరిగింది చెప్పి తండ్రిని భయంగా చూస్తే విషిత చెప్పిన దానిలో అవినాష్, ప్రీతి ఇద్దరూ కరెక్ట్ గా అనిపించారు. రాజ్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు. అయితే ప్రాయంలో ఉన్న కూతురి ఆ వయసులోని ఆకర్షణ, అభిప్రాయం కాకుండా తన అనుభవంతో స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. దీనితో పాటే ఆ క్షణమే అతనిలో తొలిచిన మరొక అనుమానం అవినాష్ గురించి ఏంటి అని. వెంటనే అడిగితే, అవినాష్, ప్రీతి ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఇంకా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు డాడీ అని తను చూసిన దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసింది విషిత. సరే, రేపు కాలేజీలో వాణ్ణి చూస్తాను అని ఒకలాంటి సీరియస్నెస్ తో చెప్తున్న తండ్రికి, అక్కడ నువ్వేమీ అనకూడదు అని ముందుగానే అర్జీ పెట్టింది విషిత. అక్కడే కాదు, వాడి గురించి పూర్తిగా తెలిసే వరకు ఎక్కడా ఏమీ అనను. నువ్వు కూడా ఇది ఇక్కడే వదిలే. ఈ సండే నీ ఫ్రెండ్స్తో రిసార్ట్కి వెళ్ళు, హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఓకే చెప్పే వరకు వాడు నీ సీనియర్ మాత్రమే అని డిక్లేర్ చేసిన యోగేందర్ వెంటనే బయటకు వెళ్ళిపోయారు. డిక్టేటర్ టోన్లో చెప్పిన తండ్రి డెసిషన్కి తల్లిని ఖర్చుకుపోయి, నాకు భయంగా ఉంది అంటూ బేలగా చెప్పింది విషిత. నిన్ను బాధ పెట్టే పని ఏది చేయరు మీ నాన్న, కాస్త ఓపిగ్గా ఉండు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని సౌమ్యంగా నచ్చ చెప్పిన సుజిత గారిలో కూడా ఒకలాంటి భయం. కన్నీళ్లు పెట్టుకుని కూతురు ప్రేమిస్తున్నా అని చెప్పడం అయితే చెప్పింది. అంత ప్రేమకు రాజ్ అర్హుడా అని యోగేందర్ ఫిక్స్ అయితేనే కూతురి ప్రేమ గెలిచేది. బిజినెస్ సర్కిల్లో సిన్హా ఫ్యామిలీ గురించి ఆల్రెడీ కొంత తెలిసిన యోగేందర్ కూతురు మనసుని ఆక్రమించుకున్న రాజ్ గురించి పూర్తిగా తెలుసుకునే పనిలో పడ్డారు. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ రూమ్ లో అందరూ తమ సైడ్ నుంచి అన్ని చెప్పారు. అయితే నోటీస్ బోర్డులోకి విషితరాజ్ ఫొటోస్ ఎలా చేరాయో తెలియదని బుకాయించారు. గంట పైన సాగిన డిస్కషన్ లో రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. యోగేంద్ర చెయ్యి పట్టుకుని ఇబ్బందిగా కూర్చుంది విషిత. ప్రీతి, అవినాష్ తనకి సపోర్టుగా వస్తే నిలబడి ఉన్న రాజ్ పక్కనే జయదేవ్ గారు కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా నిలుచునే ఉన్నారు. నిజం ఏంటి అనేది నాకు తెలుసు, మీ అంతటా మీరుగా చెప్పకపోతే అందరికీ పనిష్మెంట్ ఉంటుంది అని సీనియర్స్ ని, విషితని చూశారు ప్రిన్సిపల్. ఆడపిల్ల అలా చేస్తున్న ఆయన కోపానికి స్టెప్ తీసుకున్నాడు రాజ్. అప్పటి వరకు బయటే ఉన్న గేట్ సెక్యూరిటీని పిలవడంతో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ కాలేజ్కి వచ్చిన సీనియర్ని అండ్ తను చేసిన పనిని వివరించి చెప్పి వెళ్ళిపోయాడు. సీనియర్స్ అని మీకు కొమ్ములు మొలిచాయి, మీకు మీరు సపోర్ట్ చేసుకుంటూ ఆడపిల్లని అల్లరిపాలు చేశారు అని ప్రిన్సిపల్ సీరియస్ అవుతూ ఉంటే ఎవ్వరూ మాట్లాడలేదు. సీనియర్ చేసిన దానికి 15 days సస్పెన్షన్ ఇచ్చి తనకు సపోర్ట్ చేసిన బ్యాచ్ మొత్తానికి 1 week సస్పెండ్ చేశారు. వీళ్లతో పాటు సీనియర్ అటాక్ కి కౌంటర్ అటాక్ గా రాజ్ చేసిన పనికి కూడా క్లాస్ పీకి తనని కూడా 1 week సస్పెండ్ చేశారు. నవ్వుకుంటూ థ్యాంక్స్ చెప్పి తండ్రితో కలిసి వెళ్లిపోతున్న రాజ్ క్యారెక్టర్ ఆ క్షణమే యోగేందర్ ని కట్టిపడేసింది. మరి కాబోయే మామగారి టెస్ట్ లో మన బలుపు బాబు తన తిక్క చూపించకుండా మంచి మార్క్స్ తో అల్లుడ్ ప్లేస్ ని గెలుచుకుంటాడా? విషిత మనసులో రాజ్ ఉన్నాడు.
మరి రాజ్ మనసులో విషిత ఉందా? ఈ పెళ్లిని రాజ్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా? అంతగా రాజుని ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషిత అతని చేతుల్లోనే ఎలా ప్రాణాలు పోగొట్టుకుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.